తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. మాడు పగిలేలా ఎండలు దంచి కొడుతున్నాయి. ఊర్లన్నీ నిప్పుల కుంపటిలా మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హీట్ వేరే లెవెల్ కు వెళ్లిపోయింది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ జనాలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఊరువాడలన్నీ నిప్పుల కుంపటిలా మారాయి. ఉదయం నుంచే ఎండలు దంచి కొడుతూ ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తూ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. దేనికి తోడు రోహిణి కార్తె మొదలైంది. రాబోయే 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా కంకిపాడులో 48.1 డిగ్రీలు, పిడుగురాళ్లలో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో వడగాల్పులపై తొలిసారి రెడ్ అలర్ట్ ప్రకటించారు. 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 5 జిల్లాల్లో అతి తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 45 డిగ్రీలకు వార్నింగ్ ఇస్తే బయట ఓపెన్లో కనుక ఉన్నట్టయితే 47 డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ హీట్లో ఒక గంట సేపు కనుక ఉన్నట్టయితే చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన బాడీ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. మనం చెమట ద్వారా మన టెంపరేచర్ని చల్లబరిచే మెకానిజం మనకు ఉన్నప్పటికీ ఇంత 10-12 డిగ్రీలు పెరిగిపోయినట్టయితే అది కూడా పనిచేయదు. సో బాడీ అంత వేడెక్కిపోయినప్పుడు సడన్గా స్పృహ కోల్పోవడము, డిహైడ్రేషన్ అయిపోవడము, ఇటువంటివన్నీ పరిణామాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా 11 నుంచి 4 గంటల వరకు ఈ సమయంలో బయట ఉండడం మంచిది కాదు. బయట ఉండడం మంచిది కాదు. తప్పనిసరి ఉండవలసి వచ్చినా కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ మనకి తలభాగం ఎప్పుడూ కవర్ అయ్యేలాగా ఉండాలి. లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి. అరగంటకు ఒకసారి కంపల్సరీగా నీరు తాగాలి. అప్పుడప్పుడు ఈ మజ్జిగ లేదా వీటిల్లో సాల్ట్ వేసుకుని తాగడము, లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకటి తీసుకుని అవి తాగడము, ఇలా సాల్ట్స్ మెయింటైన్ చేయాలి, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఈ బాడీ పూర్తిగా కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. తెలంగాణలో ఎండల తీవ్రతతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గత 3 రోజుల్లో వడదెబ్బతో 100 మందికి పైగా చనిపోయారు. తీవ్రమైన వడగాల్పులతో కోస్తా నిప్పుల కొలిమిలా మారింది. సముద్ర తీర ప్రాంతాల్లో సెగలు కక్కేలా వేడి వాతావరణం నెలకొంది. చెట్ల కిందకి వచ్చినాం సార్, చల్లటి గాలికి ఇంట్లో ఆగడొస్తుంది. ఫ్యాన్ గాలికి కూడా ఇట్లాంటిది ఎన్నడూ లేదు గతంలో. ఎండకు తరించలేత నీళ్లు నిప్పు అయినట్టు అయితేనే నీళ్లు కూడా ఇంట్లో బిందెల నీళ్లు కూడా కాలుతున్నాయి. ఆయాసం ఉబ్బరొచ్చి ఎట్నో బాధ అనిపిస్తుంది. కడుపుల మంటలు, వేడికి. వేసవి ప్రతాపం పౌల్ట్రీ రంగంపై పడింది. ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వారం రోజుల్లో 50 లక్షల కోళ్లు చనిపోయినట్లు ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రకటించింది. మరోవైపు ఎండల తీవ్రతతో పర్యాటక ప్రాంతాలు బోసిపోతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్ కు టూరిస్టులు తగ్గారు. హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్, గోల్కొండ పోర్ట్, చార్మినార్ దగ్గర జనాల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. రాబోయే 4 రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించింది.